ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మనకి ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ ఇయర్లోని బిగ్గెస్ట్ సేల్ అని చెప్పొచ్చు. ఈ సేల్లో మీకు ఎలక్ట్రానిక్స్ మీద కానీ ప్రతి ఒక్క గ్యాజెట్స్ మీద మీకు చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది. కొన్ని ఎలా అంటే ₹1,00,000 లాంచ్ అయిన ఫోన్స్ మీకు 50,000కి వస్తాయి, 70,000కి లాంచ్ అయిన ఫోన్స్ మీకు 20,000కి వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైస్ లాంచ్ ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ ఆఫర్లో మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. నేను ఈరోజు వీడియోలో 5 ఫోన్స్ చెప్తాను. ఈ 5 ఫోన్స్ కనుక మీరు మిస్ అయితే పక్కా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి డీల్స్ మీరు ఎన్నో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో మన డీల్స్ అనే లింక్ అయితే ఉంది టెలిగ్రామ్ది, అందులో జాయిన్ అవ్వండి. అందరిలాగా నేను రోజుకి 100-50 డీల్స్ ఏం పెట్టను. మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువు అది కూడా ఏదైనా మంచి తక్కువ రేటుకి వస్తే మాత్రమే నేను పెడతాను. రోజుకి 5 లేదా 10 డీల్స్ మాత్రమే పెడతాను, అది కూడా బాగుంటేనే పెడతాను. సో అలాంటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ 10 రోజులు మీరు యాక్టివ్గా ఉంటే మీరు కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, మంచి ప్రోడక్ట్ అయితే మీరు ఇంట్లోకి తీసుకొని రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. సామ్సంగ్ S24 అల్ట్రా ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు ₹1,00,000కి లాంచ్ చేశారు. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 80,000 నుంచి 85,000కి ఎప్పుడు అమ్ముతూ ఉంటారు. ఈసారి సేల్లో ఇది మీకు 70,000 నుంచి 75,000కి రాబోతుంది. పోయినసారి ఇండిపెండెంట్ డే సేల్లో మనకి ఈ ఫోన్ వచ్చరికి అరౌండ్ 75,000కి అయితే వచ్చింది. ఈసారి వచ్చే సేల్స్ మనకి ఇయర్ మొత్తంలో పెద్ద సేల్స్ కాబట్టి నాకు తెలిసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చరికి 65,000 నుంచి 70,000 రూపాయల లోపు రావచ్చు. మీరు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాల్సిన పని లేదు. అది 90% మీకు సామ్సంగ్ S25 అల్ట్రాలో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అదే ఫీచర్స్ మీకు సామ్సంగ్ S24 అల్ట్రాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ సామ్సంగ్ S25 అల్ట్రా కొనాలంటే మీరు ₹1,00,000 అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అంత ఫోన్కి పెట్టే బదులు 70,000కి మీరు S24 అల్ట్రా తీసుకుంటే ఇంకొక 7 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మీరు ఈజీగా ఫోన్ వాడచ్చు. అప్డేట్స్ మీకు 7 సంవత్సరాల వరకు వస్తాయి అనమాట. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ 70,000 దాకా ఉంటే మాత్రం సామ్సంగ్ S24 అల్ట్రాని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ది బెస్ట్ పిక్ అవుతుంది ఆ ప్రైస్కి. ఇంకా OnePlus నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే OnePlus 13 కూడా మీకు ఈ సేల్ చాలా తక్కువ ప్రైస్కి రాబోతుంది. 70,000కి ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ మనకి అమెజాన్లో 65,000కి అమ్ముతూ ఉంటారు. పోయినసారి ఇది మీకు 60,000కి అయితే వచ్చింది. హార్డ్ డిస్కౌంట్ ఇచ్చారు 5,000 సేల్స్ కాబట్టి 60,000 నుంచి 55,000 మధ్యలో రావచ్చు. ఒకవేళ 55,000 రూపాయలకి అట్లా వచ్చింది అనుకోండి OnePlus 13 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆ ప్రైస్కి ది బెస్ట్ ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. 55,000కి ఒకవేళ ఈ ఫోన్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. 60,000 కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. OnePlus నుంచి అయితే OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. గూగుల్ Pixel 9 ఈ ఫోన్ ప్రైస్ రివీల్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 80,000 అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అన్ని ఆఫర్స్ కలుపుకొని డైరెక్ట్ డిస్కౌంట్గా 35,000కి అయితే వస్తుంది. 35,000కి ది బెస్ట్ ఫోన్ Pixel 9 సిరీస్లో ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది బేస్ మోడల్ అనమాట. Pixel 9 కాదు, 9 గురించి మాట్లాడుతున్నాను. 35,000కి ఈ ఫోన్ వస్తుంది. ది బెస్ట్ కెమెరాస్ మీకు ఇందులో ఉంటాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఎటువంటి బ్లాట్వేర్ కానీ యాప్స్ కానీ ఏమీ ఉండవు. గూగుల్ Pixel 9 మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది 35,000 రూపాయలకి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Xiaomi 15 కాంపాక్ట్ ఫోన్లోనే కింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు నేను అలా అంటున్నానంటే దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 65,000 అయితే ఉంటుంది. ఈ ఫోన్ మనకి పోయినసారి సేల్లో అయితే 55,000కి అట్లా వచ్చింది. నేనేమనుకున్నానంటే ఈ సేల్లో ఈ ఫోన్ 50,000 నుంచి 55,000 మధ్యలో రావచ్చు. ఒకవేళ ఆ ప్రైస్కి వస్తే మాత్రం ది బెస్ట్ ఫోన్. ఎందుకో నేను చెప్తాను దీనికి రీజన్స్. ఇప్పుడు అక్కడ చూసుకుంటే OnePlus 13s ఉంది, అలాగే Vivo X200 FE ఉంది. ఈ రెండు ఫోన్స్లో ఒక కాంప్రమైజ్ అయితే ఉంటుంది చూడడానికి. Vivo X200 FEలో మీకు పర్ఫార్మెన్స్ అయితే ఒక కాంప్రమైజ్ అని చెప్పొచ్చు, కెమెరాస్ బాగుంటాయి. OnePlus 13sలో కెమెరాస్ బాగోవు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ రెండు ఫోన్స్ పక్కన పెడితే Xiaomi 15లో మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అలాగే వాటర్ రేటింగ్ కూడా మీకు ఇందులో ఉంటుంది, బ్యాటరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనమాట. ప్రతి డిపార్ట్మెంట్లో మీకు Xiaomi 15 టిక్ చేస్తుంది. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ అనమాట. Xiaomi 15 ఇంకా డిజైన్ మీకు చాలా బాగుంటుంది. లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి కెమెరాలో ఇంకా మీరు ఎక్కువ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు తెలిసిన బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ అయితే మాత్రం Xiaomi 15. ఒకవేళ మీకు బ్రాండ్తో పని లేదనుకుంటే మాత్రం 50,000 నుంచి 55,000 మధ్యలో ఈ ఫోన్ వస్తే మాత్రం తీసేసుకోండి. చాలా మంచి ఫోన్ అనమాట ఆ ప్రైస్కి. ఇంకా ఈ లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చరికి iQOO 12 గురించి నేను చెప్తానని చెప్పేసి మీరు చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు, కానీ iQOO 12 కూడా చాలా బెస్ట్ ఫోన్. నన్ను అడిగితే iQOO 13 కన్నా నాకు iQOO 12 నచ్చింది. ఎందుకంటే కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి iQOO 12లో. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఉంటుంది, Q1 చిప్ అయితే ఉంటుంది. పోయినసారి సేల్లో లోయెస్ట్ మీకు 42,000కి అయితే వచ్చింది. నేనేమనుకున్నానంటే 40,000 రూపాయల లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం తీసేసుకోండి. మేబీ ఇది స్టాక్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అమెజాన్లో సెర్చ్ చేస్తే మాత్రం iQOO 12 రావట్లేదు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ టైంలో ఒకవేళ ఉంటే మాత్రం తీసుకోండి,
లేదా ఐక్యూ 13కి వెళ్ళిపోండి. ఐక్యూ 13 కూడా మీకు 50,000 రూపాయలు లోపు వస్తాయి. నేనేమనుకున్నా అంటే 45,000కి అట్లా వస్తే ఐక్యూ 13 మీరు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎందుకంటే ఆ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటేనే 55,000 నుంచి 53,000 రూపాయలు అమ్ముతుంటారు. మరి ఈ టైంలో కూడా ఆ ప్రైస్ కూడా బాగోదు కదా. 45,000కి అట్లా అయితే మీకు ఐక్యూ 13 మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా సామ్సంగ్ S24 గురించి చాలామంది అడగొచ్చు. సామ్సంగ్ S24ని స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ తీసుకొని వచ్చారు కొత్తగా. మరి దీని యొక్క ఆప్టిమైజేషన్ అనేది ఎలా ఉంది అంటే దీని గురించి ఎటువంటి ఐడియా లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు సామ్సంగ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ S24 కూడా మీకు 40,000 రూపాయలకు అట్లా వస్తుందన్నమాట. కెమెరాస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒకవేళ ఆ ప్రైస్కి మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి. సో ఇవన్నమాట ఓవరాల్గా నాకైతే బెస్ట్ అనిపించిన ఫోన్స్. ఇవి మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఏదో ఒక ఫోన్ మీరు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. మీరు తీసుకునే బడ్జెట్లో ఒకవేళ ఈ ఫోన్స్ దగ్గరలో ఉంటే మాత్రం ఇవి తీసేసుకోండి. మీకు ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి అనమాట. అసలు ఈ సేల్స్ లో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు కొంటారా లేదా కూడా కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. పక్కా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఎవరైనా సేల్లో ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. సో నా సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్.